మన ముకుందా జ్యువెలరీస్ వారి ముకుందా సిల్క్స్ ఘన ప్రారంభం నవంబర్ 23న దిల్సుఖ్ నగర్ లో ఓపెనింగ్ సందర్భంగా ప్రతి 3000 షాపింగ్ పై 3 గ్రాముల సిల్వర్ కాయిన్ ఉచితంగా పొందండి. ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ లో వర్తిస్తుంది. ఆఫర్ 23 నుండి 30 వరకు మాత్రమే. త్వరపడండి. మొత్తానికి 5 జిల్లాల పరిధిలో 50 మంది మావోయిస్టులను పోలీసులు అదుపులో తీసుకున్నారు. వీరందరినీ కూడా మీడియా ముందు ప్రవేశపెట్టారు. ప్రస్తుతం చూసుకోవచ్చు, వీరందరినీ కూడా పోలీసు వాహనాల్లో తీసుకొచ్చారు. 5 జిల్లాల పరిధిలో ఏదైతే ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లాతో పాటుగా ఏలూరు, కాకినాడ, అల్లూరు సీతారామరాజు జిల్లా, ఉత్తరాంధ్రకు సంబంధించిన 2 జిల్లాల మొత్తం 7 జిల్లాలకు సంబంధించిన మావోయిస్టులను కూడా ప్రస్తుతం అదుపులో తీసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీరందరినీ కూడా విజయవాడకు సంబంధించిన డీజీపీ నేతృత్వంలో కూడా, అడిషనల్ డీజీ అలాగే డిఐజీ నేతృత్వంలో కూడా పోలీసులకు సంబంధించి పూర్తి స్థాయిలో తీసుకున్న పరిస్థితి. అయితే ఏదైతే హిడ్మా ఎన్కౌంటర్ జరిగిందో, ఎన్కౌంటర్ జరిగిన మరుక్షణంలోనే హిడ్మా డైరీలో లభించిన ఆధారాలను బేస్ చేసుకొని వాటిని బేరేజ్ వేసుకొని వాటి ద్వారా కూడా ఈ డేటా సేకరించినట్టు తెలుస్తూ ఉంది. కానీ విజయవాడ లాంటి అత్యాధునిక షెల్టర్ జోన్లో ఉన్న ప్రాంతంలో కూడా, ఈ ప్రాంతంలో అంటే ముఖ్యంగా చూసుకుంటే షెల్టర్ జోన్లో దానికి సంబంధించి కూడా ఉన్న దగ్గర అంటే మావోయిస్టులకు సంబంధించి ఎప్పుడో పూర్వం 1980లో కొండపల్లి సీతారామయ్య దగ్గర నుంచి ఏర్పాటు చేసుకుంటే కనుక ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో కూడా విజయవాడ మావోయిస్టులకి షెల్టర్ జోన్ అయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో అప్పటి నుంచి కూడా మావోయిస్టుల షెల్టర్ జోన్కి సంబంధించి పూర్తి పొలాలని పరిశీలించడంతో పాటు ఎప్పుడైతే గత దాదాపుగా 15-20 సంవత్సరాల కాలంగా కూడా ముఖ్యంగా చూసుకుంటే విజయవాడ లాంటి ప్రాంతాల్లో కూడా మావోయిస్టులకి పెద్దగా షెల్టర్, మావోయిస్టుల ప్రభావం ఆంధ్రప్రదేశ్లో లేని పరిస్థితి కనిపించింది. సో ఈ నేపథ్యంలోనే మావోయిస్టులకు సంబంధించి పూర్తి స్థాయిలో లేని నేపథ్యం కనిపిస్తూ ఉంది. కాబట్టి గత కొంతకాలంగా వైద్య సేవలకు సంబంధించి కావచ్చు, మిగిలిన వాటికి సంబంధించి కావచ్చు, ప్రతి అంశానికి సంబంధించి కూడా విజయవాడ, గుంటూరు లాంటి ప్రాంతాలని ఎంచుకుంటారు. చాలామంది హాస్పిటల్లో చికిత్స పొందుకునే విషయంలో కావచ్చు, లేకపోతే చాలామంది షెల్టర్ జోన్ చేసుకునే దానికి కూడా విజయవాడ కేంద్రంగా ఏర్పరచుకున్నారు. సో ఈ నేపథ్యంలోనే విజయవాడ కేంద్రంగా ఏర్పరచుకున్న ప్రాంతానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో షెల్టర్ జోన్ ఏర్పడుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే 50 మంది మావోయిస్టులని, వారి అనుభూతి పరులకు సంబంధించి కావచ్చు, దేవుజీకి సంబంధించిన వ్యక్తిగత కమాండర్లు, సిబ్బందిని 9 మందితో పాటు అలాగే ఎవరైతే దీంట్లో కీలక సూత్రధారులు ఉన్నారో, ఎన్కౌంటర్ జరిగిన హిడ్మాకి సంబంధించిన ప్రధానమైన అనుచరులు దీంట్లో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే వీరందరికీ సంబంధించి కొంత డేటాని ఇప్పటికే ఉన్నతాధికారులు సేకరించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే డేటాలో ఏముంది, ఆయన రాసిన డైరీలో ఇంకా ఎక్కడెక్కడ డెన్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ మారణాయుధాలు ఉన్న సంబంధించి కావచ్చు, ఇంకా ఎక్కడెక్కడ ఎటువంటి ఆనవాళ్ళు ఉన్నాయి ఏమిటి అనే దానికి సంబంధించి లోతుగా దర్యాప్తు చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే వీరందరినీ కూడా మీడియా సమావేశంలో హాజరుపరుస్తున్నారు. హాజరుపరిచిన తర్వాత వారికి సంబంధించిన వివరాలని పూర్తి స్థాయిలో గోప్యత ప్రదర్శించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో మొత్తం మీద చూసుకుంటే ఏదైతే మావోయిస్టులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ప్రశాంతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా అమరావతి రాజధాని ప్రాంతం విఐపికి షెల్టర్ జోన్గా ఉన్న ఈ ప్రాంతంలో కూడా మావోయిస్టుల అలజడి ఒక్కసారిగా ఇటు పోలీసు ఉన్నతాధికారులు కావచ్చు, లేకపోతే మరొక చోట కావచ్చు కూడా ఒక షెల్టర్ జోన్గా ఏర్పరచుకున్న నేపథ్యంలో ఒక్కసారిగా అమరావతి ప్రజలు కంగుతిన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ముఖ్యంగా ఇంకా చాలా ప్రాంతాల్లో కూడా దాదాపుగా ఉభయ గోదావరి జిల్లాలతో పాటు గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో కూడా ఇంకా మావోయిస్టులు తలదాచుకున్నట్లు కూడా సమాచారం ఉంది. సో వారికి సంబంధించిన డేటా కావచ్చు, వారికి సంబంధించిన వివరాలను కూడా సేకరించే ప్రయత్నాలు పోలీసు అధికారులు చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే ఈ అరెస్ట్ చేసిన 50 మందికి సంబంధించి కొంత కీలకమైన సమాచారాన్ని సేకరించిన తర్వాత ఇంకా ఎక్కడెక్కడ మావోయిస్టులు ఉన్నారు, ఎక్కడెక్కడ వీరు బలగాలు ఉన్నాయి ఏంటనే దానికి సంబంధించి లోతుగా దర్యాప్తు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం అమరావతి ప్రాంతానికి విజయవాడ కేంద్రం ఉంది. అటువంటి విజయవాడ కేంద్రంలో మావోయిస్టులు గత 20 రోజులుగా షెల్టర్ ఏర్పాటు చేసుకొని ఒకరుగా ఇద్దరుగా దాదాపుగా 32 మంది మావోయిస్టులకు విజయవాడ కేంద్రం అవటం ఒక్కసారిగా అలజడి సృష్టించిన ప్రయత్నం కనిపిస్తూ ఉంది. ఇంకా ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 8 నుంచి 9 జిల్లాల్లో వారి ప్రభావితం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. వారందరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతా ఉన్నాయి. ఓటు స్టూడియో.